హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ రొటీన్ తోటి వచ్చేసాను, ఫుల్ లెంత్ వ్లాగ్తో కూడా వచ్చేసాను. మరి నిన్నటి వీడియో ఎవరన్నా చూడకపోతే చూడండి. ఈరోజు మంచి మంచి రెసిపీస్ చెప్తాను, రెండు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి రెసిపీస్ చెప్పాను అని అంటే మీరు అవి ట్రై చేస్తే మీరు ఎలా ఉన్నాయి టేస్ట్ అనేది మీరే చెప్తారు. కానీ బాగుంది. పెరుగు పచ్చడి కానీ ఇంకా మాగాయతోటి కూడా పెరుగు పచ్చడి చేశాను. తెలియని వాళ్ళకి రెండు కూడా వెరైటీవి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సరే, ఇంకా ఇవాళ మార్నింగ్ నుంచి ఎక్కువగా వీడియో ఏవి తీయలేదు, ఎందుకంటే పని ఎక్కువగా ఉంది. ఇంకా ముగ్గేసి లోపలికైతే వచ్చేసాను. ఈ బార్డర్స్ అయితే బాగున్నాయి కదా, ఒక దగ్గర పోయింది, రెండు చోట్ల కరెక్ట్గానే వచ్చింది. ముగ్గు అయితే బాగానే వచ్చింది. నేను ఇక్కడ చాక్ పీస్ తోటి వేయలేదు, ఈరోజు ముగ్గుతోటే వేశాను. బార్డర్ కూడా యూట్యూబ్లో చూసే వేశాను, ఇంకా ముగ్గు కూడా యూట్యూబ్లో చూసే వేశాను. ఇప్పుడు వచ్చేసి మీకు చూపిస్తున్నది 3 రోజులైంది. ఇది మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను మేకప్ కోసం. ఎక్కడైనా జర్నీలకు వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుందని చెప్పి సపరేట్గా ఉంటాయి బ్యాగ్స్ అని చెప్పి ఇది బుక్ చేసుకున్నాను. బాగుంది. ఎంత రేటు అనేది మటుకు ఏం చెప్పలేను. 3 రోజులు అయిపోయింది, మర్చిపోయాను. చూసి ఈసారి వీడియోలో చెప్తాను నేను. క్వాలిటీ వైజ్ కానీ ప్రైస్ వైజ్ కానీ బాగుంది. ఇది మీషోలోనే నేను బుక్ చేసుకున్నది. మన జర్నీలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరికన్నా కావాలంటే ట్రై చేయండి. మరి ఇంకా ఈరోజు నీళ్ళు వస్తాయి, నీళ్లు పట్టుకోవాలి. నీళ్ళు వచ్చే టైంలో ఎంత హడావిడి అంటే ఇంకా ఈరోజు బిందెలు కూడా తోమలేదు. మళ్ళీ ఆ నల్లాలో నీళ్ళు స్నానం చేస్తే ఎక్కడ దురదలు వస్తాయో అని భయం. ఇవాళ వచ్చిన తర్వాత మళ్ళీ రేపు రావు, ఎల్లుండో వస్తాయి. అంటే డే బై డే వస్తాయి కదా, అందుకనే పట్టేసుకుందామని చెప్పి ఖాళీ ఉన్న బిందెలన్నీ పట్టేసి, అంటే శివుడు ఉన్నాడు కదా, శివుడికి రోజు కూడా నీళ్లు మారుస్తూ ఉండాలి కాబట్టి వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు పట్టుకుంటాను. ఎప్పుడైనా బద్దకిచ్చినప్పుడు తప్పని నుంచి ఇంకా చెట్లన్నిటికీ కూడా నీళ్లు పోసాను. ఇంకా ఎండాకాలం కూడా వచ్చేసింది కదా, చెట్లకు కూడా నీళ్లు పోస్తే అవి కూడా ఇదవుతాయని చెప్పి చెట్లకు నీళ్లు పోసి ఇంకా బండి అయితే ఎంత దుమ్ము అయిపోయిందో, అందుకనే బండి కూడా కడుక్కుంటున్నా నేను. చాలా రోజులు అయిపోయింది బండి కూడా కడిగి, అందుకనే పైప్లో నీళ్ళు వస్తున్నాయి కదా, అందుకనే క్లీన్ చేద్దామని చెప్పి బండి కూడా కడిగేశాను, నీళ్ళు కూడా పట్టేశాను, చెట్లకు కూడా నీళ్లు పోసేసాను. ఇంకా సొరకాయ అని చెప్పాను కదా, పొడుగు సొరకాయ కాదు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫస్ట్ది సొరకాయతోటి తురుముకొని పెరుగు పచ్చడి చేయాలి. ఫస్ట్ మనం సొరకాయని మొత్తం పీల్ చేసేసుకోవాలి. ఇది రౌండ్ సొరకాయ, మనకి ఇక్కడ అన్ని చోట్ల దొరకదు. ఎప్పుడైనా దొరికిన వాళ్ళు మటుకు ఈ పెరుగు పచ్చడిని మిస్ కాకండి. మొత్తం కూడా చిన్నగా కట్ చేసుకొని తురుముకోవాలి. తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో వాటర్ వస్తుంది, ఆ వాటర్ మనం తీసేసేయాలి. వేయించుకునేటప్పుడు చూపించాను చూడండి. ఆ వాటర్ కూడా పడేయక్కర్లేదు, తాగితే మంచిది. సొరకాయ ఆల్రెడీ హెల్త్కి చాలా మంచిది, ఇంకా వాటర్ కూడా ఇంకా మంచిదే అని చెప్తాను. ఇక్కడ పాలు తోడు పెడుతున్నాను. పాలు ఇప్పుడు తోడు పెట్టాను అనుకోండి, సాయంత్రానికల్లా తోడుకుంటే అప్పుడు పుల్లగా ఉండకుండా దబ్బున ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు కదా అని చెప్పి పాలు తోడు పెట్టేశాను. అయినా 2 రోజులు పాలవి. ఇక్కడ సొరకాయ మొత్తం తురిమేసుకున్నాను. ఇప్పుడు వాటర్ పోవడానికి పిసకక్కర్లేదు. ఆల్రెడీ మనం ప్లేట్ని కొంచెం వంపుగా పెడితే అందులోని వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది. తీసినా పర్వాలేదు, వాటర్ తీయకపోయినా కూడా పర్వాలేదు. నేను వాటర్ వచ్చింది కదా అని వడగట్టుకొని తాగాను. ఇప్పుడు మాగాయ పెరుగు పచ్చడికి సన్నగా ఉల్లిపాయ తరుక్కోవాలి. మాగాయ కూడా మొన్న పెట్టాను నేను, పచ్చి మాగాయ అని అంటారు. ఆ మాగాయ ఎవరి దగ్గరైనా ఉన్నప్పుడు ఇలా పచ్చడి ట్రై చేయండి. సన్నగా ఉల్లిపాయలు తరుక్కోవాలి. పచ్చడి కంటే ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలి. ఇంకా 2-3 పచ్చిమిరపకాయలు తాలింపు వేసుకోవాలి. ఆవాలు, మెంతులు, ఇంగువ. ఆల్రెడీ నూనె ఇందులో ఉంది కాబట్టి కొంచెం మటుకు నూనె వేసి నేను తినేటప్పుడు వేసుకున్నాను. ఇక్కడ స్కిప్ అయింది, మీకు చెప్పాను నేను. ఈ పచ్చడిలో ఉల్లిపాయలు మొత్తం సన్నగా తరుక్కున్నాక ఉల్లిపాయలన్నీ వేసేసి, పచ్చిమిరపకాయలు ఎక్కువగా తినేవాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరుక్కొని ఇక్కడ ఉప్పు మటుకు ఏవి వేయద్దు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చడిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కదా. ఉప్పు కానీ పసుపు కారం కానీ ఏమీ వేయక్కర్లేదు. ఇక్కడ మనకు కావాల్సింది పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కుంటే మనకు బాగుంటుంది. ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని, పుల్లగా ఉండొద్దు పెరుగు, ఎందుకంటే ఆ మాగాయే పుల్లగా ఉంటుంది కదా, మళ్ళీ పుల్లని పెరుగు వేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది. పెరుగు కూడా గట్టిగా ఉండాలి, అప్పుడే ఈ పచ్చడికి టేస్ట్.
అందుకనే నేను కూడా గట్టిగా ఉన్నదే వేస్తున్నాను. అది మీరు చూస్తే గమనిస్తుంది. కొన్ని టిప్స్ ఫాలో అయితే మనకి వంట అనేది బాగుంటుంది. ఆల్మోస్ట్ నేను బాగానే చేస్తాను, కానీ ఒక్కొక్కసారి ఎందుకో ఉప్పు ఎక్కువ అవ్వడం, కారం ఎక్కువ అవ్వడం అవుతుంది. ఈరోజు పచ్చడి కూడా సూపర్గా ఉంది. మరి మీరు కూడా తినేటప్పుడు మాగాయి ఇలా చేసుకోండి. దోశల్లోకి కానీ ఇడ్లీల్లోకి కానీ ఈ పచ్చడి సూపర్గా ఉంటుంది. ఇంకా తినేటప్పుడు తిరగమూత వేసుకోండి. అదే పని నేను చేశాను. ఇప్పుడు మీకు అది స్కిప్ అయిపోయింది. ఇంకా పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. తినేటప్పుడు నూనెలో ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ముందుగా వేసుకుంటే కరకరలాడకుండా మెత్తబడిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మాగాయ పెరుగు పచ్చడి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను సొరకాయ పెరుగు పచ్చడి రెసిపీ చెప్తున్నాను. ఇది ఆయిల్ క్యాన్ వచ్చేసి నేను బయోలో కొనుక్కున్నాను. మీకు కావాలంటే ఎవరన్నా చూడండి. ఈ ఆయిల్ టిన్ బాగుంది. ఇంకోటి ఇంట్లో ఉంది, కానీ అది మొత్తం సైడ్ నుంచి కారిపోతుంది. ఇప్పుడు నూనె వేసుకున్నాను కదా, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ నేను కొంచెంగా వేశాను. ఎండుమిరపకాయలు, ఇంగువ వేసుకున్నాను. ఇక్కడ మనకి సొరకాయ మెయిన్ ఇంగ్రీడియంట్. సొరకాయ లేతగా ఉండాలి, పెరుగు కూడా బాగుండాలి. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు కూడా తరుక్కోలేదు, 2 ముక్కలుగా చేసి పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేయలేదు. ఎండుమిరపకాయలు ఒక్క కాయని 3గా చేశాను. ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకొని కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. ఇవన్నీ వేగాక మనం సొరకాయ వేసుకోవాలి. సొరకాయ కూడా వేసుకున్నాక మూత పెట్టేసి ఉప్పు, పసుపు వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం వేయద్దు. ఎప్పుడైనా పెరుగు పచ్చడి గ్రీనీగా ఉంటేనే బాగుంటుంది. మరి మీరేమంటారు? రెడ్గా ఉంటే బాగుండదు కదా. ఇగోండి వాటర్ అంతా నేను పిండేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను వంపి పెట్టుకున్నాను కాబట్టి వాటర్ అంతా ఒక పక్కగా వచ్చేసింది. అందుకనే ఆ వాటర్ వేయకుండా నేనైతే తాగేసాను. ఆ వాటర్ని కూడా నేనేం వేస్ట్ చేయలేదు. సొరకాయ వాటర్ డైలీ కూడా తాగితే మంచిది. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి సొరకాయ బాగా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఎండాకాలం కూడా వచ్చింది కదా, సొరకాయ బీరకాయ కలిపి తాగితే చాలా మంచిది. సొరకాయ వెయిట్ లాస్కి మంచిది అని ఎందుకు చెప్పాను అని అంటే, సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, వాటర్ ఎక్కువగా తీసుకొని వాళ్ళకి సొరకాయ బాగా యూజ్ అవుతుంది. వాటర్ మిలాన్ ఎలాగో సొరకాయ కూడా అంతే. బీరకాయ ఎందుకు కలపాలి అని చెప్పాను అని అంటే, షుగర్ ఉన్న వాళ్ళకి బీరకాయ జ్యూస్ బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ సొరకాయ మంచిగా వేగాలి. ఇక్కడ నేను తీసుకున్నది లేతదే కాబట్టి నాకు ఈజీగా 5 మినిట్స్లో అయిపోయింది. ఇక్కడ పెరుగు బాగుంది, అందుకనే ఈరోజు 2 పెరుగు పచ్చళ్ళు చేసేసాను. మరి రెసిపీ కూడా చూపించచ్చు కదా. ఉప్పు, పసుపు వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టాను. పెరుగులో కలిపేటప్పుడు మటుకు ఈ టిప్ ఫాలో అవ్వండి. వేడి తీసుకొచ్చి పెరుగులో కలిపితే మటుకు పెరుగు అంతా విరిగిపోతుంది. అప్పుడు మనం పెరుగు పచ్చడి తినము, ఇరిగిపోయిన పెరుగు పచ్చడి తింటాము. అందుకని సొరకాయ మొత్తం చల్లగా అయిన తర్వాత మటుకే మీరు పెరుగు అనేది కలుపుకోండి. పెరుగు పుల్లగా కూడా ఉండద్దు. ఏంటి పచ్చిమిరపకాయలు పాడైపోతున్నాయి, అందుకనే తీసేసి ఈ బాక్స్లోంచి మొత్తం అన్నీ తీసి తొడాలు తీసి వేసుకుందామని చెప్పి అన్నీ కింద వేసేసాను. ఏదైనా సరే గట్టు మీదనే చేసుకుంటాను, ఎందుకంటే నేను కింద కూర్చొని ఎక్కువగా పని చేసుకోలేను. అందుకని ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇవన్నీ కడిగి పెట్టుకున్నవి. ఇప్పుడు నేను జావ పెట్టుకుంటున్నాను. పొద్దున్న నుంచి ఏమీ టిఫిన్ చేయలేదు, అందుకని మసాలా ఓట్స్ తీసుకొచ్చాను. మసాలా ఓట్స్ది జావ పెట్టుకుందామని ప్రిపేర్ చేస్తున్నాను. ఒక్క 300 ml వాటర్ పోసుకున్నాను. ఇంకా అక్కడ సొరకాయ మొత్తం మెత్తగా కాలేదు. ఉప్పు, పసుపు అయితే వేసేసి మూత పెట్టుకున్నాను. మూత తీసిన తర్వాత మీకు చూపిస్తాను. ఒకసారి అప్పుడప్పుడు ఇలా కలుపుకోకపోతే కింద మాడిపోతుంది, మళ్ళీ టేస్ట్ అనేది కూడా మారిపోతుంది. ఇప్పుడు ఏదో తీసాను జుట్టు అనుకుంటారు, కరివేపాకులోని కాడ పెద్దగా ఉందని చెప్పి అది తీసేసాను. ఇక్కడ వాటర్ బాయిల్ అయిన తర్వాత పోయినసారి నేను వేరేలాగా చేశాను. ఈ ఓట్స్ అంతా లంప్స్ లేకుండా ఒక గిన్నెలో కలుపుకొని అలా వేశాను, కానీ ఈసారి డైరెక్ట్గా పౌడర్ వేశాను. ఇది కూడా బాగుంది. కొంచెం పింక్ సాల్ట్ కూడా వేసుకున్నాను, ఎందుకంటే ఓట్స్ పౌడర్లో కొంచెం సాల్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకని నేను పింక్ సాల్ట్ వేయలేదు, రాక్ సాల్ట్ వేసుకున్నాను. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ మనం బఠానీ, క్యారెట్, బీనీస్ ఇవి కూడా మనం పచ్చివి కొంచెం ఉడికినాక కూడా ఈ ఓట్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుందేమో అనిపించింది నాకు.
ఇంకా సొరకాయ వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని మనం పెరుగు ఎక్కువగా ఉంటే బాగుంటుంది. పెరుగు కూడా పుల్లగా ఉండద్దు. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి ఈ పెరుగు పచ్చడి చేసుకోండి. టమాటా పెరుగు పచ్చడి ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. ఇప్పుడు సొరకాయ పెరుగు పచ్చడి కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా కొబ్బరి పెరుగు పచ్చడి కూడా సూపర్గా ఉంటుంది. ఇది 3వ పెరుగు పచ్చడి. పొట్లకాయ పెరుగు పచ్చడి మేము తినము, అందుకని పొట్లకాయ పెరుగు పచ్చడి ఎవరికైనా కావాలంటే ఈసారి చెప్పండి, రెసిపీ చేసి చూపిస్తాను. కానీ మేము మటుకు తినం. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించే వాళ్ళు పొట్లకాయ తినకూడదు అని అంటారు. సరే, పొట్లకాయ గురించి అడిగేసేయండి. ఇక్కడ సొరకాయ చల్లగా అయింది. పెరుగు ఎక్కువగా ఉంటే ఈ పెరుగు పచ్చడికి బాగుంటుంది. ఇంకొకటి మళ్ళీ కూడా చెప్తున్నాను, ఉప్పు చూసి వేసుకోండి. సొరకాయ కమ్మగా ఉంటేనే బాగుంటుంది, ఎక్కువగా కనపడ్డదని ఉప్పు ఎక్కువగా వేసుకోవద్దు. ఇక్కడ కారం కూడా వేయద్దు, చూసి వేసుకోండి. తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువైతే మళ్ళీ తీయలేం. పెరుగు కూడా సూపర్గా ఉంది. ఈ పెరుగు పచ్చడి మరి మీరు కూడా ట్రై చేయండి. మరి బాయ్. మరి రేపటి ఫుల్ లెంత్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఈ 2 రెసిపీలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఇంకా బాయ్. మరి ఇంకా నేను 2 రెసిపీస్ చూపించేసానుగా, మరి నాకు కూడా ఆకలి అవుతోంది, అందుకని ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. బట్టలు ఆరేసాను. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.